హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు మొదలు కాబోతుంది. అండ్ ఈరోజే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో అయితే వచ్చిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ప్రోమో గురించి చెప్పాలి అంటే అసలు మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందన్నమాట. అండ్ నాగార్జున గారు ఈ ప్రోమోలో ఒకటే నినాదం చేస్తున్నారు. అదేంటంటే, ఈసారి చదరంగం కాదు రణరంగమే. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చనమాట. చదరంగం అంటే ఏంటంటే అదొక మైండ్ గేమ్, మనందరికీ తెలుసు కదా! చదరంగం అంటే చెస్. సో మైండ్ గేమ్ ఆడితే సరిపోదు. ఈసారి రణరంగమే అని చెప్తున్నారు. రణరంగం అంటే యుద్ధానికి మించి ఏదో చేయాలన్నమాట కంటెస్టెంట్స్. అప్పుడే విజయం సాధిస్తారని మనకి చెప్తున్నారు ఆ డైలాగ్‌తో. సో నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అనే చెప్పాలి. అండ్ హైప్ ఎక్కిస్తున్నారు. ఎక్కించండి, ఎక్కించండి, అలాగే హైప్ ఎక్కించండి అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో మనం కూడా ఈ సీజన్‌ని సరికొత్త ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో వీడియోస్ అయితే చేస్తామనమాట. సో ఎందుకంటే నేను ఈ సీజన్ ఎందుకని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటున్నానంటే, మీరు చూసుకోవచ్చు 'బిగ్ బాస్' షో అన్నెమ్మటే చాలామంది ఆడియన్స్‌కి ఒకటైతే ఖచ్చితంగా వచ్చిద్దనమాట. అదే ఫ్రస్ట్రేషను. సో ఆ ఫ్రస్ట్రేషన్‌ని నేను మీకు లేకుండా చేయాలనుకుంటున్నా. మీకు రిలాక్స్ చేసి మంచిగా ఎంటర్‌టైన్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాననమాట. సో ఈ సీజన్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చేయబోతున్నా నేను. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తాను. అందులో మాత్రం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ప్రోమో గురించి చెప్పాలి అంటే 'బిగ్ బాస్' కూడా మంచి ఎలివేషన్ డైలాగ్స్ అయితే చెప్తున్నారనమాట. ఈసారి నేను అర్జునుడిలాగా ఉండబోతున్నాను, అర్జునుడిలాగా మాట్లాడతాను అని సంథింగ్ చెప్తున్నారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ప్రోమోలో నాకైతే అన్నిటికంటే హైలైట్ అనిపించింది మాత్రం ఆ హౌస్ అనమాట. అసలు బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ నేను మాత్రం 9 సీజన్‌లు, ఇప్పుడు 9దో సీజన్‌గా 8 సీజన్‌లయ్యాయి. 8 సీజన్‌లో నేను ఇలాంటి హౌస్ ఇంత బ్యూటిఫుల్‌గా ఏ సీజన్‌లో చూడలేదనే చెప్పాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటేంటంటే ఏంటో కామనర్స్‌ని అక్కడ స్టేజ్ ముందు కూర్చోబెట్టారు. ఎట్లాగో వాళ్ళు హౌస్‌లోకొస్తారు గదా! కనపడకుండా ఉంచొచ్చు గదా వాళ్ళని. ఏంటో స్టేజ్ ముందు కూర్చోబెట్టారు ఆళ్ళని. సో ఓకే, ఏం పర్లేదు. అండ్ నైస్ అనమాట. అండ్ నాగార్జున గారి లుక్ గూడా సూపర్‌గా ఉంది. నెక్స్ట్ లెవెల్‌లో కనపడుతున్నారనమాట. సో నైస్ అనమాట. అండ్ డైలాగులు గూడా చెప్తున్నారు. ఈ సీజన్‌లో మన వీడియోస్ మాక్సిమం నాగార్జున గారి వాయిస్‌తోనే చెయ్యాలనుకుంటున్నా. ఎందుకంటే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి అందుకనే. హోస్ట్ గూడా. సో హోస్ట్ గాబట్టి నాగార్జున గారి వాయిస్‌తో మీకు వీడియోస్ అనేవి అందిస్తా. అండ్ నాగార్జున గారు ఇలా చెప్తే సూపర్‌గుంటదబ్బా! అదేంటంటే, మై డియర్ కంటెస్టెంట్స్, మీరు ఈ సీజన్‌లో నాకు ప్రామిస్ చేయాలి. అదేంటంటే మీరు ఈ సీజన్‌లో ఒక్కటంటే ఒక్క గొడవ గూడా పడకూడదనమాట. ఎందుకంటే గొడవ పడితే నాకు కోపమొస్తుంది. కోపమొస్తే నేను మిమ్మల్ని అరవాలి. అసలుకైతే నాకు కోపం రాదు. ఎందుకంటే 'బిగ్ బాస్' టీమే నాకు కోపం తెచ్చుకోవాలని చెప్తారనమాట. అందుకనే కోప్పడతా. యాక్టింగ్ చేస్తానమాట. ఇది కూడా ఒక ప్రొఫెషన్ కిందే చెప్పాలనమాట. సో ఇలా అనాలనమాట నాగార్జున గారు. సో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకవేళ మీరు గొడవ పడ్డారనుకోండి, 'బిగ్ బాస్' నన్ను అరవమంటాడు. సో అరిస్తే మీరు ఫీల్ అవుతారు. మీరు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. సో అందుకే ఏ గొడవ పడకపోతే నేను అరవాల్సిన పనే ఉండదు కదా! సో ఎలా ఉంది ప్లాన్? సూపర్‌గా ఉంది కదా! సో మీరు కూడా నవ్వితే నేను నవ్వుతాను. అసలు సీజన్ ఇంకా తొందరగా ముగిచ్చొచ్చు. ఏమంటారు? అనంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో ఎలా ఉంది నాగార్జున గారి వాయిస్? కొంచెం కామెంట్ చేయండి. సో అదనమాట. అండ్ ప్రోమో మాత్రం చాలా బావుంది. అండ్ ఇంకొకటేంటంటే నాగార్జున గారు 'బిగ్ బాస్'తో మాట్లాడుతున్నారు కదా! ఇల్లు మారింది, మీ తీరు మారింది బిగ్ బాస్. అందుకే ఈసారి చదరంగం కాదు రణరంగమే అని అన్నారు కదా! సో అది కూడా బీభత్సంగా అనిపించింది. సో నెక్స్ట్ లెవెల్ అబ్బా! ఈసారి నేను చెప్పా కదా! చాలామందికి కాన్ఫిడెన్స్ లేదు ఈ సీజన్ హిట్ అయిద్దని. బట్ నేనొక్కడినే చెప్తున్నా, సీజన్ 9 ఈస్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అంతే. బ్లాస్ట్, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సీజన్ గనక హిట్ అవ్వకపోతే మీరు ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తున్నా. సో అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా ఈ సీజన్ 9 కోసం. సో దట్స్ ఇట్.
అండ్ ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వచ్చింది, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ముందుగా వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి అడుగుపెట్టింది తనూజ గౌడ. తనూజ గౌడ మీకు అందరికీ తెలుసు, కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశారు, తనైతే కన్ఫామ్ అయిపోయింది. అండ్ హౌస్లోకి కూడా అడుగు పెట్టేశారు, షూటింగ్ కూడా అయిపోయిందనమాట. సో అది ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి భరణి శంకర్ గారు. ఫొటోస్ వేస్తా చూడండి. సో భరణి శంకర్ గారు వచ్చేసి మంచి సీనియర్ యాక్టర్ అనే చెప్పాలి. సో నేను తిన కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నేను ఈ సీజన్లో మెయిన్గా వెయిట్ చేసేది ఇద్దరు కంటెస్టెంట్స్ కోసమే. ఒకళ్ళు వచ్చేసి భరణి శంకర్ గారి కోసం, ఇంకోళ్ళు వచ్చేసి మన కామనర్ దమ్ము శ్రీజ గారు ఉన్నారు కదా, సో తన కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎలా ఆడతారు అనేది. సో తను కూడా దమ్ము శ్రీజ కూడా రాబోతుంది, భరణి శంకర్ రాబోతున్నారు. సో వీళ్ళ ముగ్గురు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుల్, మనందరికీ తెలుసు కదా, మంచి ఎంటర్టైనర్ అనే చెప్పాలి. సో తిను కూడా రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. రీతు చౌదరి మీకు అందరికీ తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో మంచి సెన్సేషనల్ సెలబ్రిటీ అనే చెప్పాలి. సో తను కూడా రాబోతుంది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ రాము రాథోడ్. రాము రాథోడ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, రాను బొంబాయికి రాను ఆ సాంగ్ పాడాడు కదా, సో తనే. సో తను కూడా రాబోతున్నాడు. సో మంచి క్రేజ్ అయితే ఉందనే చెప్పాలి. అండ్ తన వీడియోస్ కూడా మిలియన్స్లో చూస్తారనే చెప్పాలి. సో తను కూడా రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అనమాట. సుమన్ శెట్టి వచ్చేసి మీకు అందరికీ తెలిసిన సెలబ్రిటీయే, జేమ్స్ సినిమాలో యాక్టింగ్ చేశారనమాట. తిను కూడా వచ్చేస్తున్నారు. సో నైస్ అనమాట, తిను కూడా మంచి ఎంటర్టైన్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి ఎవరంటే ఆశా సైని గారు. ఆశా సైని గారు మీకు ఎందులో ఉంటారంటే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చవు సినిమా ఉంది కదా, సో అందులో హీరోయిన్ గారి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేశారు. తిను కూడా ఎప్పుడో కన్ఫామ్ అయిపోయిందని చెప్పాలి, తిను కూడా రాబోతుంది. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి కామనర్ అనమాట. కామనర్ ఎవరంటే మర్యాద మనీష్. తిను కూడా సెలెక్ట్ అయ్యాడు కామనర్ కేటగిరీలో. సో మంచి మైండ్ గేమర్ అని చెప్పాలి. సో తిను కూడా రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి మాస్క్ మ్యాన్ హరీష్. మాస్క్ మ్యాన్ హరీష్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోతో మారుమోగిపోయింది తిన పేరు, తిను కూడా రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోల్జర్ అనమాట. తిన వచ్చేసి తిన కోసం కూడా వెయిట్ చేస్తున్నా. తిన పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. సో కామనర్ కేటగిరీలో అయితే తీసుకున్నారు. అండ్ సోల్జర్ని బిగ్ బాస్కి తీసుకురావటం అనేది చాలా మంచి విషయం అనే చెప్పాలి. సో నైస్ అనమాట. సో చూద్దాం మరి ఎలా ఆడతాడో ఏంటో. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కామనర్ కేటగిరీ నుంచే తిను వచ్చేసి ప్రియా శెట్టి. సో మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో తిను కూడా రాబోతుంది అనమాట. సో ఇలా కొంతమంది అయితే వస్తున్నారు. అండ్ 14 మంది అడుగు పెట్టారంట. సో ఈరోజు చూస్తారు కదా, మామూలుగా ఉండదు. అండ్ మంచి కలర్ఫుల్గా డిజైన్ చేశారబ్బా హౌస్ కూడా. అండ్ ఆ స్టేజ్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో నైస్ అనమాట. సో 14 మంది అయితే రాబోతున్నారనమాట. ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, చెప్తాను నెక్స్ట్ వీడియోలో, కొంచెం బయట ఉన్నా. సో అదనమాట. ఈసారి మాత్రం నిజంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించబోతున్నా. సో అదనమాట. ఇక బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాము. రేపటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం టచ్లో ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.